హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ. ఈరోజు మనం రామావతారం కోసం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు భూభార నాశనార్థం మరియు ధర్మస్థాపన కోసం తన 7వ అవతారంగా శ్రీరామునిగా అవతరించాడు. ఆయన కథ నైతికత, ధర్మం, భక్తి మరియు సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడానికి ఆదర్శంగా నిలుస్తుంది. త్రేతాయుగంలో భూమి పాపంతో నిండిపోయింది. రాక్షసరాజు రావణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొంది అమితమైన బలాన్ని సంపాదించాడు. రావణుని బలానికి, అతని అహంకారానికి భూమి భయాందోళనకు గురైంది. బ్రహ్మదేవుని వరాల వల్ల దేవతలు కూడా అతనిపై దండయాత్ర చేయలేకపోయారు. దీంతో భూమాత విష్ణుమూర్తిని ప్రార్థించింది. అనంతరం దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అయోధ్యలో దశరథ మహారాజుకు పుత్రునిగా అవతరించేందుకు సిద్ధమయ్యాడు. అయోధ్య రాజపాలకుడు దశరథ మహారాజు తనకు పిల్లలు లేనందున పుత్రకామేష్టి యాగం చేశాడు. ఈ యాగం ఫలితంగా అగ్నిదేవుడు దశరథునికి పాయసాన్ని ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంపగా వారు ఆహారంగా తీసుకున్నారు. ఈ విధంగా అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. కౌసల్య తల్లిగా శ్రీరాముడిని ప్రసవించింది. అలాగే భరతుడు కైకేయి కుమారుడుగా, లక్ష్మణు, భరత, శత్రుఘ్నులు సుమిత్ర కుమారులుగా జన్మించారు. శ్రీరాముడు బాల్యంలోనే ఓర్పు, భక్తి, ధర్మం మరియు పరిపూర్ణమైన రాజకుమారుడిగా ఎదిగాడు. ఆయన గురువు వశిష్ఠ మహర్షి వద్ద విద్యలు అభ్యసించాడు. లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి రాముని నమ్మి అతనికి తోడుగా ఉండేవాడు. ఈ సమయంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్య రాజ్యంలోనికి వచ్చి రావణుని పంపిన రాక్షసులను సంహరించేందుకు రాముడు సహాయాన్ని కోరాడు. దశరథుడు తొలుత వీటికి అంగీకరించకపోయినప్పటికీ వశిష్ఠ మహర్షి ఉపదేశంతో రాముని విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుని వద్ద రాముడు బలమైన అస్త్రశస్త్రాలను నేర్చుకున్నాడు. అటు తర్వాత తాటకి అనే రాక్షసుని సంహరించాడు. విశ్వామిత్ర మహర్షి రాముడు మరియు లక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకుని వెళ్లారు. అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతకు వరుడి ఎంపిక కోసం ఒక పరీక్ష నిర్వహించసాగారు. జనక మహారాజు వద్ద శివధనుస్సు అనే మహా అస్త్రం ఉండేది. దానిని ఎవరైతే ఎత్తగలరో వారే సీతకు వరులుగా అర్హులని ప్రకటించాడు. అనేక రాజులు, మహారాజులు ప్రయత్నించిన ఆ ధనుస్సును ఎత్తలేకపోయారు. శ్రీరాముడు ధనుస్సును సునాయాసంగా లేవనెత్తి త్రికరణ శుద్ధిగా ఎడమ చేతితోనే విల్లుని ఎక్కుపెట్టి ఆ శివధనుస్సును విరిచారు. దీంతో జనకుడు ఆనందంతో శ్రీరామునికి సీతను ఇచ్చి వివాహం జరిపించాడు. ఇదే సమయంలో భరతునికి మండోదరితోనూ, లక్ష్మణునికి ఊర్మిళతోనూ, శత్రుఘ్నునికి శృతకీర్తితోనూ వివాహాలు జరిగాయి. అయోధ్య చేరిన అనంతరం దశరథుడు తన రాజ్యాన్ని శ్రీరామునికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. కానీ కైకేయి తనకు లభించని వరాన్ని వినియోగించుకుని రాముడిని 14 సంవత్సరాల పాటు అడవికి పంపమని కోరింది. ధర్మానికి కట్టుబడి ఉన్న శ్రీరాముడు తండ్రి మాటలను గౌరవిస్తూ అయోధ్యను వదిలి అరణ్యవాసాన్ని స్వీకరించాడు. సీతమ్మ, లక్ష్మణులు కూడా రాముని వెంట వెళ్లి దండకారణ్యంలో ప్రవేశించారు. అరణ్యవాసంలో శూర్పణఖ అనే రావణుని సోదరి రాముణ్ణి ప్రణయాన్ని ఇవ్వమని కోరింది. కానీ రాముడు సీతాదేవిని మాత్రమే ప్రేమించే వ్యక్తి కావడంతో తిరస్కరించాడు. లక్ష్మణుడు ఆమె ముక్కును కోయగా ఆమె రావణుని వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. రావణుడు కపటంతో మార్గంలో మారీచుడిని మాయామృగంగా మార్చి పంపాడు. సీతమ్మ మాయామృగాన్ని పట్టుకోవాలని కోరగా రాముడు దాన్ని వేటాడేందుకు వెళ్ళాడు. ఈ సమయం చూసి రావణుడు సీతను లంకకు అపహరించాడు. హనుమంతుడు సీతమ్మ గురించి సమాచారాన్ని తెలుసుకుని రామునికి తెలియజేశాడు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసి వానరసేనను కూడగట్టాడు. అనంతరం సముద్రంపై రామసీతను నిర్మించి రావణుడి రాజ్యం లంకపై దండెత్తాడు. లంకలో ఘోరమైన యుద్ధం జరిగింది. రావణునితో రాముడికి ప్రతిదినం భీకరమైన సమరం జరిగేది. రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణుని సంహరించాడు. సీతమ్మను స్వయంగా పరీక్షించిన రాముడు ఆమె పవిత్రతను ధృవీకరించి తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు ధర్మాన్ని పాలిస్తూ రామరాజ్యాన్ని నెలకొల్పాడు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, ధర్మమూర్తి, రాజధర్మానికి ప్రతిరూపం అని చాటి చెప్పాడు. ధర్మానికి ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే వారికి శిక్ష పొందక తప్పదు అనే సందేశాన్ని శ్రీరాముడు అందించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.